సైనసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ సైనస్ లో ఉన్నట్లయితే అది ఆ ఒకే ఏరియాలోనే కాకుండా మనకి వేరే చోట కూడా ఎఫెక్ట్ ని కలుగు చేసేటట్టు ఉంటుంది అనమాట. సపోజ్ దగ్గరలో ఉన్న కంటి మీద బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలానే మనకి సైనసైటిస్ ఉన్నప్పుడు తలనొప్పి వచ్చేసి ఎక్కువ ఇరిటేట్ అవుతూ ఉంటాం, స్ట్రెస్ లో ఉంటాం, టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. అలానే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇది లోయర్ ఎయిర్వేకి వెళ్ళిపోయి అక్కడ ఆస్తమాని లంగ్ ఇన్ఫెక్షన్ కూడా కలుగు చేసేటట్టు ఉంటుంది అనమాట. అలానే సైనస్ ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళల్లో షుగర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ షుగర్ను కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోద్ది. ఈ షుగర్ వలన మన కిడ్నీ మీద, హార్ట్ మీద, బ్రెయిన్ మీద స్ట్రోక్స్ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో సైనసైటిస్ మనకు లోకల్ గానే కాకుండా జనరల్ గా మనకి మెంటల్ గాను ఎఫెక్ట్ పడుతుంది, ఫిజికల్ గాను ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ పని చేయలేము. అలానే ఆర్గాన్స్ మీద, మిగతా డిసీజ్, డయాబెటీస్ లాంటి వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపుతుంది అనమాట.